హలో నమస్తే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నమాట, ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తల్ని బాగా చూసుకుంటాము, కార్యకర్తలే ప్రయారిటీగా ఉంటుంది, క్యాడర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండబోతుంది, క్యాడరే ఫస్ట్ ప్రయారిటీగా ఉండబోతుంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ఓటమి తర్వాత ఆయన నోట పదే పదే ఈ మాట వస్తోంది. ఇటీవల కాలంలో మరింత ఉధృతంగా ఈ అంశాన్ని కార్యకర్తల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అర్థమైంది తప్పు చేశామని. ఆయన భరోసా ఇస్తున్నారు, మరోసారి ఆ తప్పు చేయను అని. గతంలో వాలంటీర్ల పేరుతో కార్యకర్తల్ని పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. గ్రామంలో పూర్తి పెత్తనాన్ని వాలంటీర్లకు అప్పచెప్పేశారు. గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను ఏమాత్రం పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలోని పార్టీకి సంబంధించిన నాయకులకు విలువ లేకుండా చేశారు. గ్రామంలో ఏ పని కావాలన్నా వాలంటీర్లే చేసినప్పుడు ఇక గ్రామంలో పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు విలువే ఉంటుంది. పార్టీ నాయకులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులుగా ఉన్న సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పనిచేస్తున్న వాళ్ళకు సంబంధించిన పనులకు వాళ్ళకు సంబంధించిన ప్రయారిటీ కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ మాటకు వస్తే ఎమ్మెల్యేలు కూడా పని లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు కూడా మేనిఫెస్టో పట్టుకుని ఇంటి చుట్టూ తిప్పారు. ప్రతి ఇంటికి తిరిగి ఏం చేశామో చెప్పండి అంటూ ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికి తిప్పారు. సో ఈ రకంగా పార్టీకి సంబంధించిన యంత్రాంగంలో తీవ్రమైన అసంతృప్తి ఎన్నికలకు ముందు ఉండడం చూసాం. ఆ కారణంగానే చాలామంది పార్టీకి సంబంధించిన క్యాడర్ గడిచిన ఎన్నికల్లో పార్టీని ఓన్ చేసుకోలేకపోయారు. వాలంటీర్లే గెలిపిస్తారు, వాలంటీర్లే పనిచేశారు, వాలంటీర్లే గెలిపిస్తారులే అంటూ వాళ్ళు మాట్లాడుకోవడం చూసాం. ఎన్నికల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లిక చొక్కాలు మడత పెట్టండి అని మాట్లాడడం చూసాం. వాలంటీర్లే తనను గెలిపిస్తారని ఆయన కూడా బలంగా నమ్మిన విషయం కనపడింది. సో ఎన్నికలు ముగిశాక ఎన్నికల కంటే ముందే వాలంటీర్లకు కూటమి మేము 10,000 జీతం ఇస్తామంటూ హామీ ఇవ్వడం, మిమ్మల్ని కంటిన్యూ చేస్తామంటూ చెప్పడంతో వాలంటీర్లు కూడా న్యూట్రల్ అయిపోయారు. వాలంటీర్లు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని పనిచేయలేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచనగా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక వాలంటీర్లు కాదు, మన క్యాడర్ని మనం నమ్ముకోవాలి. వాలంటీర్ల పేరుతో గత గవర్నెన్స్లో తప్పు చేశాం, ప్రజలకు మెరుగైన పాలన అందించి ఉండొచ్చు, కానీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాం. 10 ఏళ్ల పాటు మన కోసం పనిచేసిన కార్యకర్తలకు విలువ లేకుండా చేశాం. వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయ్యేలా చేయడమో, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే రకంగా న్యాయం చేయడమో విషయం పక్కన పెడితే వాళ్ళకి సంబంధించిన గౌరవాన్ని కూడా తగ్గించేశామనే విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు కనపడుతోంది. ఆ తప్పు మళ్ళీ చేయను అనే భరోసాని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల్ని తాడేపల్లికి పిలిపించుకుని వాళ్ళతో సుదీర్ఘంగా సమావేశమై వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఇటీవల మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఒక 100 మందో 200 మందో ముఖ్యమైన కార్యకర్తలతో ఆయన సమావేశమైన సందర్భంగా వాళ్ళకి నేరుగా ఒక భరోసా ఇస్తున్నారు. మీరే ఈసారి నాకు ప్రయారిటీ, ఇంకోసారి అటువంటి తప్పు చేయను అనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలకు నేను ప్రయారిటీ ఇస్తున్నాను అంటూ ఆయన చెప్పడం అంటే గతంలో ఇవ్వలేకపోయానని ఒప్పుకోవడం, గతంలో ఇవ్వలేకపోవడం తప్పు అని ఒప్పుకోవడం కూడా. కాబట్టి ఈసారి కార్యకర్తలు ప్రయారిటీ ఉంటుందని చెప్తూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కలవడెవరిని, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళి కనీసం ఫోటో కూడా దిగలేరు. మా పార్టీ ఆఫీస్ ఉంటుంది, మా పార్టీ ఆఫీస్కి ఎవరైనా వస్తే నాతోటో మా నాయకుడితోటో ఫోటో దిగొచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఫోటో దిగలుగుతారా అంటూ నారా లోకేష్ ఇటీవల వ్యాఖ్యలు చేయడం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ కార్యాలయానికి వచ్చిన వేలాది మందితో నేరుగా కలిసి ఫోటోలు దిగుతున్నారు. కార్యకర్తలకు తాను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని మాట్లాడడం మాత్రమే కాదు, ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కనపడింది. సో గతంలో చేసిన తప్పుని మళ్ళీ చేయను, మీరు నన్ను నమ్మండి అంటూ అప్పీల్ చేస్తున్నట్లుగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పీల్ని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీకు న్యాయం చేస్తానని చెప్తున్న మాటల్ని ఆ పార్టీ క్యాడర్ ఎంతవరకు బిలీవ్ చేస్తుందో చూడాలి.